మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పింఛన్ పెంపుదలకు సంబంధించి 7,000 రూపాయలు సచివాలయ ఉద్యోగులు పంచనున్నారు. అయితే ఇదంతా కూడా ప్రజలకు ఆనందం అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి. సో కొంతమంది అభిప్రాయం అయితే మనం తెలుసుకుందాం. సార్, మీకు పింఛన్ అందుతుందా? అయ్యా ఎంత వస్తుందండి? 3,000 అండి ఇది వరకు 3,000. అయ్యా ఇప్పుడు 4,000 పెంచారు కదా. 4,000తో పాటు మరో 3,000 అదనంగా కలిపి, అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లోనూ 3,000 కలిపి 7,000 ఇస్తున్నారు రేపు. అయ్యా. ఎలా ఫీల్ అవుతున్నారు? బాగానే ఉందన్నమాట. అయ్యా మరి అంటే గత ప్రభుత్వం 3,000 రూపాయలు పెంచింది. అయ్యా. వైఎస్ఆర్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 3,000 రూపాయలకి పెంచినా సరే ఒక్కసారిగా పెంచలేదు. అవునండి. విడతల వారీగా 250 పెంచుకుంటూ పోయి 5,000 కాల పరిమితి పూర్తయ్యేసరికి 3,000 చేశారు. అయ్యా కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏంటంటే వచ్చిన వెంటనే పెంచుతున్నారు కదా. ఎలా చూడొచ్చు అంటారు? చాలా బాగా చేస్తున్నారండి. అయ్యా పింఛన్ పెంపుదలకు సంబంధించి మీరు ఆనందంగా ఉన్నారు. అవునండి. ఇంతకు ముందు ఏమైనా పథకాలు అందుకున్నారా మీరు? ఏం పథకాలు లేవమ్మా, ఉమ్, అవి పింఛనే ఇచ్చేవారండి. ఉమ్. అయ్యా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, మరి రాష్ట్రం ఏ విధంగా ఉంటది అనుకుంటున్నారు? బాగా చేస్తాడని అనుకుంటున్నాం. ఉమ్, ఆయన ఎప్పుడు కూడా అనుభవం ఉన్న ఆయన కదండి, బాగానే చేస్తారండి. ఉమ్. అయ్యా గత ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది మరి? అన్ని రేట్లు విపరీతంగా ఉండియండి, గడుచునే కష్టం అయిపోయిందమ్మా. ఇంట్లో ఉమ్, చాలా ఇబ్బంది పడేవాళ్ళు అండి. ఉమ్. అయ్యా ఇప్పుడు బాగుంటది అంటారు. బాగుంటదండి. ఏమంటే మీకు పింఛన్ అందుతుందా? అంతుందండి. ఎంత వస్తుందండి? 3,000 ఇచ్చేవారండి. మరి ఇప్పుడు 7,000 రేపు అందుకొని ఉన్నారు కదా, అంటే 4,000 అవునండి. పెంచారు. అవునండి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి కూడా పెంచుతామని మాట ఇచ్చారు. అవునండి. ఇచ్చిన మాట ప్రకారమే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా మీరు 3,000 తీసుకున్నారు కదా. మిగిలిన 1,000 రూపాయలు పెండింగ్ తో కలిపి రేపు 7,000 అందుకొని ఉన్నారు కదా. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? పర్లేదండి, బాగుందండి, ఉమ్, ఆనందంగా ఉన్నామండి. ఉమ్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంటది అనుకుంటా. తేడా అండి, ఉమ్, పర్లేదు. ఇదైతే బాగా చేస్తారని నమ్మకం ఉందండి. ఉమ్. గత ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది మరి? అంటే అండి మామూలుగా అనుకోవడం తప్పండి, ఉమ్, పర్లేదండి. నేనైతే బాగానే చేస్తాను. ఉమ్. రైట్ అమ్మా, మీకు పెన్షన్ అందుతుందా? ఎంత వస్తుంది? గతసారి అయితే 3,000 వచ్చిందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4,000 చేశారు కదా. ఈ నెల నుంచి మీకు 4,000తో పాటు అదనంగా 3,000 కూడా మీకు రానున్నాయి. అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా మీరు 3,000 తీసుకున్నారు. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఆ నెలలో ఉన్న 1,000 రూపాయల పెండింగ్లతో కలిపి రేపు 7,000 అందుకొని ఉన్నారు కదా. ఏ విధంగా feel అవుతుంది? సంతోషంగా ఉంది. ఎలా ఉంటది అనుకుంటున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, పాలన మొదలు పెట్టింది, ఏ విధంగా ఉంటది రాష్ట్రం అనుకుంటున్నారు? కూటమి ఉంది కాబట్టి అద్భుతంగానే ఉంటుందని అనుకుంటున్నాం మేమైతే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు ఎలాంటి వ్యత్యాసం చూడొచ్చు అంటారు? ఏ విధంగా ఉండబోతుంది? అంటే అది అప్పుడే ఏం చెప్పలేం కదండి, ఇప్పుడే కదా మొదలు, ఇంకా కొద్ది రోజులు పోతే అంటే నాయకత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా పాలన కొనసాగించిన వాళ్ళే. ఆ టైంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా పథకాలు ప్రవేశపెట్టారు. మరి ఆ పాలన చూసారు, చంద్రబాబు గారు పాలన చూసారు, ఇప్పుడు జగన్ పాలన చూసారు, మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు. మరి ఏ విధంగా ఉండబోతుంది? మేము అనుకోవడం అయితే ఆయన అయితే అనుభవం ఉన్న ఆయన కాబట్టి ఐటీ కంపెనీలు కానివ్వండి, ఉద్యోగ వ్యవస్థ కానివ్వండి మారుతుందని అనుకుని ఆ విధంగా మేము వాళ్ళకి ఓటేసి గెలిపించుకున్నాం మేము. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అయితే అభివృద్ధి దిశలో ఇప్పుడు యూత్ ఉన్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు కావాలి. ఎక్కడో ఆ తెలంగాణ రాష్ట్రాలు దాటిపోయి కంటే మా వాళ్ళు ఇక్కడే ఉండాలన్న విషయం కోసం మేము ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. మరి అది ఆయన చేతిలో ఉంటుంది, ఇంకేం చేస్తారు అన్నది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే 5 సంతకాలు అయితే చేశారు కదా. మెగా డిఎస్సి కానివ్వండి, పెన్షన్ పెంపు కానివ్వండి, అన్నా క్యాంటీన్లు మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నారు. ఇలా అనేకం, అంటే స్కిల్ డెవలప్మెంట్ కూడా గతంలో మనం ఎన్నో వివాదాలు చూసినా సరే దానివల్ల లాభపడిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. సో 5 సంతకాలు చేసిన ప్రతిదీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, డిఎస్సి నోటిఫికేషన్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు పెన్షన్లు కూడా రేపు కరెక్ట్ గా అనుకున్న టైంకి అందుకుంటున్నారు కదా. మరి దీని మీద ఏమంటారు? నేను టెట్ ఆల్రెడీ 2 సార్లు రాశాను, కానీ డిఎస్సి రాకపోయేసరికి మౌనంగా ఉండిపోయాము. ఇప్పుడు ఆయన వచ్చిన వెంటనే డిఎస్సి పడిందంటే మళ్ళీ మాకు కొత్త ఉత్సాహం అనేది వచ్చింది. మాలాంటి మిడిల్ క్లాస్ లో కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ వస్తుందేమో, దానికి ఒక అవకాశం కల్పించారేమో అని మేము కూడా హ్యాపీగానే ఉన్నాము. ఓకే అమ్మ, మీకు మీ బాబుకి పెన్షన్ అందుతుందా? అంటే తను మెంటల్లీ ఛాలెంజ్డ్ కదా, ఎంత వస్తుంది? 3,000 అండి. మరి ఈ ప్రభుత్వం వచ్చాక 3,000 6,000 చేశారు కదా, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సంతోషంగానే ఉన్నామండి. 6,000 ఇస్తున్నారండి బాబు. పనికి గట్ట ఎక్కడికి వెళ్ళండి, ఇంట్లోనే ఉంటాడండి ఆ బాబు. మేము సంతోషంగానే ఉన్నామండి. 6,000 ఇస్తుంటాను. అంటే గత ప్రభుత్వం కూడా పెంచింది, కానీ అనుకున్న టైంకి అయితే ఆ డబ్బులు అయితే పూర్తిగా ఇవ్వలేదు. సో ఇప్పుడు అన్న మాట నిలబెట్టుకుని 3,000 6,000 చేశారు కదా, డబల్ చేశారు. సో ఏ విధంగా ఉంటది అనుకుంటున్నారు? బాగుంటది అనుకుంటున్నామండి. మేము అందరూ సంతోషం పడుతున్నాం. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇదైతే సంతోషం అండి. మేము
అంటే గత ప్రభుత్వం హయాంలో మీ అబ్బాయికి 3,000 అందేదమ్మా నెల నెల ఇచ్చేవారు. ఇప్పుడు 6,000 చేశారు. ఏమండి మీకు పెన్షన్ ఎంత వస్తుంది? 3,000 వచ్చేదండి. అలాగా వస్తుందండి. ఇప్పుడు 4,000 అని చెప్పారు కదండి చంద్రబాబు నాయుడు గారు, మన మార్చి నెలలో చెప్పారు. అప్పటి నుంచి కూడా 1,000 రూపాయలు పెంచాము. మీకు మామూలుగా నేను జూన్ నెలలో జూలై నెలలో ఇస్తాను, 3,000 ఈ 4,000 ఇస్తాం అని చెప్పారు. చాలా సంతోషంగా ఉందండి. మొత్తం 7,000 అయితే రేపు అందుకొని ఉన్నారు కదా మీరు ఇవ్వాలి, మేము పుచ్చుకోవాలండి. అది ఏ విధంగా ఉంటది అనుకుంటున్నారు? అంటే గత ప్రభుత్వం కూడా పెన్షన్ పెంచింది తన అధికారంలోకి వచ్చిన తర్వాత. కాకపోతే ఏంటంటే అన్నమాట ప్రకారం కాకుండా కొంచెం కొంచెంగా విడతల వారీగా పెంచింది. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే వచ్చిన వెంటనే కూడా 4,000 రూపాయలు చేయడం, పెండింగ్ ఉన్న డబ్బులు కూడా వేయడం జరుగుతుంది కదా. మరి అభివృద్ధి కూడా ఈ విధంగానే ఉంటుంది అంటారా? వెంటనే అభివృద్ధి అనేది మరి జరుగుద్ది, ఒక్కోటి సర్దుకు రావాలి కదండి. ఇప్పుడు మన ఇంట్లోనే భోజనం కావాలంటే వెయిట్ చెయ్యాలి. మరి మొత్తం ఈ రాష్ట్రం అంతా వాళ్ళు ఇప్పుడు చేయాలంటే టైం పడుద్ది. ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు, అన్ని కూడా చేస్తామని చెప్తున్నారు. బాగానే చేస్తారని మేము అందరం కూడా నమ్ముతున్నామండి. చంద్రబాబు అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు అనే పేరైతే ఎప్పుడో ఉంది. గతంలో చూసుకుంటే గనక గత పాలనలో కూడా ప్రభుత్వం మన రాష్ట్రం అభివృద్ధి దశలోనే దూసుకుపోయింది. కానీ ఒక చిన్న గ్యాప్ వచ్చింది, మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి రాష్ట్రం కూడా అభివృద్ధి పథంలో మళ్ళీ దూసుకుపోతుంది అనుకుంటున్నారు. ప్రజలు ఎప్పుడు కూడా ఒక వీక్ పాయింట్ ని ఎప్పుడు తీసుకోరండి, ఏంటంటే మంచి ప్లస్ పాయింటే తీసుకుంటారు. అలాగని ఎప్పుడు కూడా ప్రజలను తక్కువ అంచనా వేయక్కర్లేదండి, తక్కువ కూడా కాదు. ఏంటంటే ఓటు వేయించుకునే వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉంటాయి, ఓటు వేసే వాళ్ళకి ఇంకా తెలివితేటలు ఉంటాయి. అది గుర్తించుకుంటే అందరికీ మంచిదండి. చూసారు కదండి, మొత్తానికి మార్పు అయితే చూస్తున్నారు ప్రజలు. గత ప్రభుత్వ పాలనకి ఈ ప్రభుత్వ పాలనకి చాలా వ్యత్యాసం ఉంది. విజన్ ఉన్న నాయకుడి పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశలో దూసుకుపోతుందంటూ కూడా వీళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పెంచిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి అధికారంలోకి రాగానే అమలు చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.